హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో దీనికైతే ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే దీనికి ఐటీఐ మరియు 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా వాళ్ళు కూడా దీనికైతే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. సో మీరైతే జాగ్రత్త అనేది ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరైతే ఇప్పుడైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే ఇక్కడైతే వీడియో అనేది లాంగ్ అవుతుంది కాబట్టి మీరైతే నోటిఫికేషన్ చూసి అనేది అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 16 డిసెంబర్ 2023 నుండి ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 5th జనవరి 2024 అయితే మనకైతే లాస్ట్ డేట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు న్యూ రిజిస్ట్రేషన్ కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి. మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే టైప్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది దీంట్లో ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా సింగిల్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు నేషనాలిటీ ఇండియన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క ఈమెయిల్ ఓటీపీ అనేది ఈమెయిల్కు ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫై అనేది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇచ్చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు అయితే మెనిటరీ అని అడిగారు. ఆ తర్వాత కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకైతే క్యాపిటల్ లెటర్లో ఒకటి ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత నెంబర్కి తర్వాత మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీ నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేయండి లాస్ట్గా అనేది. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ యాస్టీస్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అండర్స్టాండ్ అనేది దీంట్లో అయితే చెక్ బాక్స్లో టిక్ వేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు డిసిప్లిన్ అప్లై. సో దీంట్లో అయితే మీకు సంబంధించిన డిసిప్లిన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీకు ఐటీఐ ఉంటే ఇక్కడ ఎలక్ట్రికల్, తర్వాత మీకు సంబంధించిన ఎలక్ట్రానిక్, తర్వాత మెకానిక్ కానీ దీంట్లో అయితే ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయి ఉంటే ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి ఫ్రెషర్ అని. సో మీరైతే 10th ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయి ఉంటే ఇక్కడ ఫ్రెషర్ కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మీరైతే జాగ్రత్త నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే మీరైతే అప్లై చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లొకేషన్ ప్రిఫరెన్స్ 1 అయితే ఇచ్చేయాలి. సో మీరు ఫస్ట్ లొకేషన్ అయితే దీంట్లో అయితే ఇచ్చేయండి. సో జాబ్ పోస్టింగ్ అనేది. ఆ తర్వాత లొకేషన్ ప్రిఫరెన్స్ 2. సో ఇక్కడైతే మనకు లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయి. సో దీంట్లో అయితే ప్రిఫరెన్స్ 2, తర్వాత ప్రిఫరెన్స్ 3, తర్వాత ప్రిఫరెన్స్ 4, ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రిఫరెన్స్ 5 అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ అనేది ఇవ్వద్దు, వేరే వేరే అయితే ఇవ్వాలన్నమాట. సో ఇది మాత్రం గమనించండి. సో ఇవన్నీ 5 ప్రిఫరెన్స్ అయితే లొకేషన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్త అనేది. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకైతే ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడైతే మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి ఎన్ఏపిఎస్ పోర్టల్కి సంబంధించిన. నేనైతే ఆ వీడియో అనేది ఆల్రెడీ చేశాను. మీకైతే నేను డైరెక్ట్గా డిస్కషన్ లింక్ ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుండి అయితే ఆ వీడియో చూసి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో మీరైతే చూసుకోవచ్చు. సో మనం దీని మీద ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పోర్టల్ అనేది తీసుకోబోతుంది. ఫ్రెండ్స్, మనకు అప్రెంటిస్షిప్ ఇండియాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. సో నేనైతే ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో అనేది. సో ఆ యొక్క వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే ఆ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. మీరు అప్రెంటిస్షిప్ ఇండియా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. మీరు ఎస్టీ అన్రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే క్యాస్ట్ నెంబర్, సో మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అనేది ఉంటుంది పైన, అదైతే ఇచ్చేయండి. తర్వాత సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో దానికి సంబంధించిన డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అప్లికెంట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి లేకపోతే నో చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మనకైతే ఇక్కడ డేట్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇది చేసిన తర్వాత ఇక్కడైతే రిలీజియన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. మీకు
10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 10th మెమోలో ఏ ఏ విధంగా ఉన్నదో సేమ్ అదే విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడైతే మ్యాండేటరీ అనేది అడిగిర్రు. ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ తర్వాత దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉంటాయి కదా! అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత అన్ని కేర్‌ఫుల్‌గా చూసిన ఇక్కడ కేర్‌ఫుల్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐ హావ్ ఫిల్డ్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్స్ కేర్‌ఫుల్ అని ఉన్నాయి కదా! సో దీంట్లో అయితే టిక్ ఏసేయండి. ఏసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేయాలి. మన యొక్క 10th సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత పాసింగ్ డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత అప్టెన్ మార్క్స్ మీకు 10థ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ 12th బోర్డ్ అంటే మనం ఇంటర్మీడియేట్ బోర్డ్ వచ్చేసి దీంట్లో అయితే మీ యొక్క ఆర్ట్సా, కామర్సా అనేది సైన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఇచ్చేయండి. తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇచ్చేయండి. తర్వాత టోటల్ మార్క్స్ తర్వాత పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. సో మీరైతే ఏది మీరు ఇక్కడ డిసిప్లిన్ అంటే మీకు సంబంధించిన పోస్ట్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే వస్తుందన్నమాట. సో వేరైతే రాదు. సో ఇది మాత్రం గమనించండి. ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేయాలి. కరెస్పాండ్ అడ్రస్. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ సో మీ యొక్క సిటీ ఇచ్చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ స్టేట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే సో దీంట్లో అయితే టిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఆటోమేటిక్‌గా అయితే ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసి దీంట్లో అయితే ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐ హావ్ ఫిల్డ్ అప్ ఆల్ ద డీటెయిల్స్ కేర్‌ఫుల్ ఉన్నాయి కదా! సో దీంట్లో టిక్ బాక్స్‌లో ఈ విధంగా చెక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి 50 కేబీస్‌లో అయితే ఉండాలి. అదర్ డాక్యుమెంట్స్ వచ్చేసి 100 నుండి 200 కేబీస్ అయితే ఉండాలి. ఆ తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి మనం అయితే ఇక్కడైతే బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నేమ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే స్టేటస్ అనేది అవుపడుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు షో అనేది అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ అవుపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇచ్చేయండి ఇక్కడైతే. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు ఆధార్ అనేది సంబంధించినది వచ్చేస్తుంది. ఆ తర్వాత పాన్ కార్డ్ తర్వాత ఇక్కడైతే మనకు బ్యాంక్ పాస్‌బుక్ బుక్ ఉంటుంది కదా! సో అదైతే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో మనకైతే 100 నుండి 200 కేబీస్ మధ్యలో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనం అన్నీ అయితే సైడ్‌కి అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనేది అప్లోడ్ చేసేయండి. సో బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే అప్లోడ్ అనేది ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్ఏపీఎస్ సర్టిఫికేట్ ప్రొఫైల్ పేజ్ స్క్రీన్ షాట్. సో దానికి సంబంధించిన మీరు ఎన్ఏపీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా! సో అదైతే మీరైతే కంట్రోల్+P నొక్కేసి మీరైతే ప్రింట్ అనేది తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ అనేది. సో ఆ యొక్క స్క్రీన్ షాట్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. 100 నుండి 200 కేబీ మధ్యలో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th బోర్డ్ సర్టిఫికేట్ అంటే మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇంటర్ మెమో అనేది మీకు సంబంధించిన ఏది క్వాలిఫికేషన్ వస్తుందో సో ఆ యొక్క ఐటీఐ లేదా మీకు సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ ఉందో అదైతే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో నేనైతే 10th ఇంటర్ సంబంధించిన పోస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 10th ఇంటర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అవుపడుతుంది. సో అన్ని క్లారిటీగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ డిక్లరేషన్ మీద అయితే టిక్ బాక్స్‌లో ఈ విధంగా అయితే టిక్ ఏసేయండి. సో ఏసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సంబంధించింది ఇక్కడైతే డిక్లరేషన్ అన్నీ అయితే చదువుకోండి. సో చదువుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఒకవేళ ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే ఇక్కడైతే మనకు ప్రీవియస్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే ఇక్కడైతే మనం సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది. సో ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తా అంటే మన యొక్క డాక్యుమెంట్స్ అనేది పూర్తిగా ఇక్కడైతే మనకు షో అనేది అవుతుంది. సో మీరైతే ఇక్కడైతే జాగ్రత్త అనేది చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయిపోతుంది మనకు పీడిఎఫ్ రూపంలో. సో ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీరైతే సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్త అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరైతే అప్లై చేసేయండి ఏమైనా మిస్టేక్ లేకుండా. సో మీరు ఏమైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో మీరైతే క్లారిటీగా ఈ వీడియో చూసి అప్లై అనేది జాగ్రత్త అనేది చేసుకోండి.
సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్నిటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.